ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ సమాజానికి 25 ఏళ్ళుగా నేను సుపరిచితున్నా. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఎథికల్గా వాల్యూతో ఉండాలని చెప్పి కోరుకుంటుంది. నేను 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన. 2018 సెప్టెంబర్ వరకు నేను రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్ల కోసం, నిధుల కోసం, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి సాధించుకున్నాం. 2005లో ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడి అట్టి చేవెళ్ల ప్రాజెక్టుని ఆనాడు ప్రపోజ్ చేసింది. దాని విలువ 2006 దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడి అట్టి చేవెళ్ల ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచింది. ఆనాడు తుమ్మిడిగట్టు దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉంది. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 140 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీ నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీ నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీ నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి కోరిందో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసీ రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలను కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడి కట్టి చేయాల మన అవసరాన్ని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 63,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఆ తదుపరి అనేక పరిణామాలు, అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు, ఇంకా అనేక కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి రైతుల ఆక్రమణలు, ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాల్సిన నిర్ణయాలు, అనేక రకాల నిర్ణయాల వల్ల అది 82,000 కోట్లకు పోయినమాట వాస్తవం. ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు. ఇక్కడ మనం అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగింది. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిందో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో, ఆ కార్పొరేషన్ ఉన్నాల మీద మీకైనా అధికారం ఉందా అడిగింది. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు దాంట్లో సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది.
దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తాయి. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండదో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండ్